ఇరాన్తో ఎప్పుడూ అమెరికాకి శాంతి ఒప్పందం నిజంగా ఇష్టం లేదు. కేవలం ప్రపంచ దేశాలని మభ్యపెట్టడానికి మాత్రమే ఈ చర్చలు జరుపుతున్నామని ఒక రకంగా బ్లఫ్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఇరాన్ ఒప్పుకోవడం లేదు, ఇక మాకు ఏ అవకాశం లేదు, మా మీద కూడా దాడులు చేస్తున్నారని చెప్పి ఇష్టారీతిన దాడులు చేయడం మనం చూస్తున్నాం. అమెరికా మరొకసారి పూర్తి స్థాయిలో అన్లీష్ అవుతున్నట్టు కనపడుతోంది. ఇరాన్ని విధ్వంసం చేసే దిశగా పెద్ద ఎత్తున దాడులు చేస్తోంది. మరొకసారి మిడిల్ ఈస్ట్లో భీకర యుద్ధం కనిపిస్తోంది. ఇరాన్పై అమెరికా ఈ వరుస దాడులతో బెంబేలెత్తిస్తోంది. టెహ్రాన్, కరాజ్పై మిజైల్స్తో అటాక్ చేస్తోంది. ఇరాన్ స్థావరాలపై తొమహక్ మిజైల్స్తో అమెరికా భీకర దాడులకు పాల్పడింది. ఇప్పటి వరకు 49 తొమహక్ క్షిపణులతో ఇరాన్లో విధ్వంసాన్ని మొదలుపెట్టింది. ఇరాన్ను సమాధి చేసే వరకు వదలను అంటూ ట్రంప్ చెప్తున్నారు. 1000 తొమహక్ మిజైల్స్ను ఇరాన్కి ట్రంప్ పంపిస్తున్నట్లుగా తెలుస్తోంది.